మారుమనసు పొందిన దేవుని బిడ్డలు ప్రతిసారి ఏం కోరుకుంటారంటే, ఏది అడిగినామా ప్రార్థన చేయండి దేవుడు ఇస్తాడట. బిడ్డ వచ్చి తల్లినో తండ్రినో నాకు ఇది కావాలి అంటే భక్తి గల తల్లి తండ్రి చెప్పే మాట ఏంటంటే, అమ్మా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయి, నీకు ఫీజు కట్టాలా, నీకు డ్రెస్ కావాలా, లేదా నీకు ఏది కావాలో దానికోసం ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు, ప్రభువు నీకు సహాయం చేస్తే నీకు నేను సహాయము చేయగలను. అందుకే అనేకసార్లు యవనస్తులు సండే స్కూల్ కూడా చెప్తున్న మాట ఏంటంటే, మొదట మనకి ఏది కావాలో ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. కొద్ది రోజులు ప్రార్థన చేశాక తల్లిదండ్రులకు మన విషయాన్ని చెప్తే దేవుడు వారు మనకు కావలసిన దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడే తల్లిదండ్రులకు ఇస్తాడు, వారి ద్వారా దేవుడు మనకి ఇస్తాడు అని. కనుక మన పిల్లలకు మనం నేర్పాల్సింది కూడా అది. దేవుని పిల్లలుగా దేవుని బిడ్డలుగా మనం ఎల్లప్పుడూ కోరుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు సహాయం చేస్తేనే మన పరిస్థితులన్నీ మనకు అనుకూలిస్తాయి. కనుక దేవుని సహాయం మనం కోరుకోవడం మనం కలిగి ఉండాలి. మన పిల్లలకు కూడా అదే నేర్పాలి. అది నీ జీవితంలో ఏదైనా కావచ్చు, అది పెళ్లి విషయం కావచ్చు, అది నీ ఉద్యోగ విషయం కావచ్చు, లేదా నీ ఇంటి విషయం కావచ్చు. చాలాసార్లు భర్తలు భార్యలు, కొన్నిసార్లు పిల్లలు మాకు ఇల్లు లేదు, అది లేదు, ఇది లేదు, బాధ ఉంటుంది, నేను కాదను. కానీ పరిస్థితులు ఏం చేయాలి? ప్రభుకే చెప్పాలి. అది నీ ఇంటి సమస్య కావచ్చు, నీ ఉద్యోగ సమస్య కావచ్చు, నీ పెళ్లి సమస్య కావచ్చు, లేదా నీ భవిష్యత్తు సమస్య కావచ్చు. ఎవరు ఏం చేయలేరు, ఎవరు నీకు తీర్చలేరు, ఎవరు నిన్ను ఆదుకోలేరు, ఎవరు నిన్ను ఆదరించలేరు. కారణం దేవుడే నీకు సహాయం చేయకపోతే, దేవుడే ఆదుకోకపోతే, దేవుడే ఆదరించకపోతే మన చుట్టూ ఎన్నున్నా ఏమున్నా దానిలో మనం జయము చూడలేము. కాబట్టి దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుని బిడ్డలు మౌనంగా ఎదురు చూడు. రెండవది ప్రార్థించు. తప్పనిసరిగా దేవుడు తాను చెప్పిన విధంగా రక్షించడానికి దేవుడు తన ఆలోచన ప్రకారం తన కార్యాలు చేసి తన బిడ్డలను తప్పక ఆయన రక్షిస్తాడని విశ్వసిద్దాం. ప్రభుపై ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తోత్రాలు. మీ మాటలు వారి హృదయాలను దర్శించండి, వారికి మేలుగా దీనునిగా మార్చండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని ఒలుపుచుండునో వారిని దృష్టిస్తాను అన్నారు. ఎవరైతే నిరాశలో ఉన్నారో వారిని ముట్టండి, సహాయం చేయండి. అలాగే కుటుంబాలను బిడ్డలను కాపాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మాకున్న సమస్యల చుట్టూ, మా గ్రామం చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, మా పట్టణం చుట్టూ మీకు కంచి వేయండి. అలాగే ప్రభా హోలీ పెళ్లి సహవాస బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారు వారందరినీ కాపాడయ్యా. వారి ఏ రాష్ట్రంలో దేశంలో ఉన్నారు వారందరికీ కాపుదల తెచ్చు, భద్రత తెచ్చు, కుటుంబాలను దీవించు, ప్రతి ఒక్కరికి మేలు చేసి దీవించు. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.